స్వచ్ఛ శ్రీశైలం నిర్వహణలో భాగంగా బుధవారం క్షేత్ర పరిధిలో పారిశుద్ధ్య స్వచ్ఛ సేవా కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గంగాధర మండపం నుంచి నందిగుడి వరకు అవగాహన ర్యాలీని నిర్వహించారు. పారిశుద్ధ్య నిర్వహణకుగాను క్షేత్రాన్ని 6 జోన్లుగా, 11 సెక్టార్లుగా, 66 ప్రదేశాలుగా విభజించి, పారిశుద్ధ్య కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ప్రతి జోనుకు కూడా దేవస్థానం యూనిట్ అధికారులను, పర్యవేక్షకులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. ఈ కార్యక్రమములో పలు ప్రధాన రహదారులు, ఆలయమాడవీధులు, గంగాధర మండపం నుంచి తూర్పువైపున నందిగుడి వరకు గల ప్రదేశం, దక్షిణం వైపున అలంకారేశ్వరాలయం గల ప్రదేశం, దర్శన క్యూ కాంప్లెక్సు, విరాళాల సేకరణ కేంద్ర ప్రాంగణం, పరిసరాలు, అన్నప్రసాద వితరణ భవన పరిసరాలు, సి.ఆర్.ఓ కార్యాలయ పరిసరాలు, దేవస్థానం వైద్యశాల పరిసరాలు, గంగాగౌరీ సదన్ పరిసరాలు, మల్లికార్జున సదన్ పరిసరాలు, గణేశ సదన్ పరిసరాలు, టూరిస్ట్ బస్టాండ్ పరిసరాలు, సెంట్రల్ పార్కింగ్ ప్రదేశం, మల్లమ్మ కన్నీరు పరిసరాలు, పంచమఠాల పరిసరాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిసరాలు, సర్వతోభద్రవన పరిసరాలు, కళ్యాణకట్ట పరిసరాలు, పాతాళగంగ పాతమెట్ల మార్గం, ఆర్టీసీ బస్టాండు, సిద్దిరామప్ప వాణిజ్య సముదాయం, పాతాళగంగమెట్ల మార్గం, పాతాళగంగ స్నాన్ఘట్టాలు, భ్రమరాంబ అతిథిగృహ పరిసరాలు, సాక్షిగణపతి ఆలయ పరిసరాలు, హాటకేశ్వరాలయ పరిసరాలు, ఫాలధార, పంచదార, శిఖరేశ్వర ఆలయ పరిసరాలు మొదలైన 66 చోట్ల పారిశుద్ధ్య చర్యలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమములో దేవస్థానం సిబ్బందితో పాటు పలువురు శివసేవకులు పాల్గొన్నారు. మీ N9 న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.